ఏదైతే ఉందో మరి ఈ ఐఎస్టిఎస్ ఛార్జెస్ కూడా ఉంటాయి. ఈ ట్రాన్స్మిషన్కి సంబంధించి ఇటువంటి వాటన్నిటికి కూడా సంబంధించి ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ ప్రస్తుతం ఈ యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ సంబంధించి ఉండవు. అవి కూడా మనం చాలా ఆదా చేసుకుంటున్నాం. ఇట్ ఈస్ మోర్ కాస్ట్ ఎఫెక్టివ్ ఫర్ డిస్కామ్స్ కంపేర్ టు ఎఫ్డిఆర్ఈ టారిఫ్స్. ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా ఈ అగ్రిమెంట్ అంతా కూడా చేశారని చెప్పి ఏపీఆర్సీ జడ్జిమెంట్ కాపీలోనే ఉన్నటువంటి విషయాన్ని కూడా మీకు చూపిస్తూ ఉన్నాం. ఈ రకంగా అసలు పీపీఏలు అకారణంగా రద్దు చేసిన దగ్గర నుంచి, మళ్ళీ యూటర్న్లు తీసుకున్న దగ్గర నుంచి, కోర్టులో అఫిడవిట్లు వేసి చంపలేసుకున్న దగ్గర నుంచి, వాళ్ళు చేసినటువంటి పీపీఏలో ₹5.12 పెట్టుకున్న దగ్గర నుంచి, మేము మళ్ళీ దాన్ని మార్చి ₹4.60 మార్చి దాదాపు 2,700 కోట్ల రూపాయలు ఆదా చేసిన దగ్గర నుంచి, కరెంటు మార్కెట్ రేట్స్ కంటే కూడా మేము 5-6 పైసలు ఇంకా తక్కువకే ₹4.60 పెట్టుకున్నటువంటి అంశం. కానీ ఇవన్నీ కూడా ఏదో గాల్లో కబుర్లు చెప్పకుండా చాలా స్పష్టంగా విత్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికైనా వాళ్ళు ఇంకా కూడా మొన్న ఎన్నికల్లో 11 సీట్లకు కుదేసిన ఇదిగో ఈ విధంగా పచ్చి అబద్ధాలు వండి వార్చినందుకే ప్రజలు చీవాట్లు